This is the Anshu Digital Venue. We extend a warm welcome to all learners. Hi everyone. నిన్న అంశు కాపీ పేస్ట్ చేసిండు. సో అంశుకి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాం. నెక్స్ట్ అంశు చేసినావు, నిన్న కాపీ పేస్ట్ చేసినావు. ఏది ఫైల్ అది? ఓకే, నిన్న ప్రాక్టీస్ చేసినావు కదా. ఓకే, ఏం డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? ఇంకా అంటే ఒక మనం లైన్స్ రాస్తాం చూడు, దాని ముందట నెంబర్స్ ఎట్లా పెట్టాలి? లైన్ నెంబర్స్. ఓకే, అంశుకి ఏంటిదంటే అంశు డాటా రాసిండు ఇన్ఫర్మేషన్ టెక్స్ట్కి లైన్ నెంబర్స్ ఎట్లా యాడ్ చేయాలి. ఓకే, మనకి ఎంఎస్ వర్డ్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అని కమాండ్స్ ఉంటాయి. అంటే ఇవి మనం పేజెస్లో రాసిన లైన్స్కి బుల్లెట్స్ కానీ నెంబర్స్ కానీ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఈ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఎందుకంటే మనం రాసే టెక్స్ట్ని మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ రాస్తామో అదొక లిస్ట్ ఫార్మేట్లో చూపించడానికి ఉపయోగిస్తారు. అంటే మనకి మన లైన్ నెంబర్స్ 1 2 3 4 అట్లా ఒక లిస్ట్ ఫార్మేట్లో చూపించడానికి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ వాడతాం. ఇవి డాక్యుమెంట్స్ని మంచిగా నీట్గా చక్కగా స్పష్టంగా చూపిస్తాయి. ఫస్ట్ దేనికోసం ఏం చేస్తామంటే, ఫస్ట్ దేనికైతే బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ యాడ్ చేయాలనుకుంటామో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్స్లో మనకు బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ బటన్స్ కనిపిస్తాయి. మన మౌస్ పాయింటర్ మూవ్ చేయగానే మనకు నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకు బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ యాడ్ అయిపోతాయి లైన్స్కి. నేను కొంత టెక్స్ట్ తీసుకున్నా ఇక్కడ. ఇది ఇన్పుట్ డివైజెస్. దీని టెక్స్ట్ మనం సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, నాకు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏంటిది? కంట్రోల్ A అంటే సెలెక్ట్ ఆల్. ఓకే, షార్ట్కట్కి. ఓకే, సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ 16 18. ఓకే, 18 సైజ్ తీసుకున్నాం. ఓకేనా. ఇన్పుట్ డివైజెస్ ఒక 4 తీసుకున్నా. అసలు ఇన్పుట్ డివైజెస్ ఏంటి? నేను వీటికి లైన్ నెంబర్స్ యాడ్ చేయాలి. మనకి ఈ హోమ్ రిబ్బన్లో, ఈ కమాండ్స్ రిబ్బన్లో, దీంట్లో మనకి ఇక్కడ ఉంది చూడండి, బుల్లెట్స్ నంబరింగ్. ఓకే, ఇది బుల్లెట్స్ నెంబరింగ్. నేను ఆల్రెడీ మ్యాటర్ సెలెక్ట్ చేసుకొని నేను నెంబరింగ్ పైన క్లిక్ చేయగానే లైన్ నెంబర్స్ యాడ్ అయినాయి. సేమ్ నేను ఇక్కడ అవుట్పుట్ డివైజెస్ కూడా సెలెక్ట్ చేసుకొని వీటికి బుల్లెట్స్ యాడ్ చేస్తున్నా. బుల్లెట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బుల్లెట్స్ యాడ్ అయినాయి. ఓకే, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్. నాకు లైన్ నెంబర్స్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ తీసేయాలనుకోండి సేమ్ దానిపైన క్లిక్ చేస్తే సేమ్ కమాండ్ పైన పోతాయి. మళ్ళీ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతాయి. రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సేమ్ బుల్లెట్స్, రిమూవ్, యాడ్. దీంట్లో కూడా మనకు నెంబర్ స్టైల్స్ ఉంటాయి, ఫార్మేట్స్ ఉంటాయి. ఓకే, నెంబర్ మనకు 1 2 3 కాకుండా ABCD రావాలి. సెలెక్ట్ చేసుకొని దీని పక్కకే ఈ బుల్లెట్స్ అండ్ ఈ నెంబరింగ్ కమాండ్ ఉంది కదా, దీని పక్కకు చిన్న డ్రాప్ డౌన్ ఆప్షన్ కనిపిస్తుంది మనకు. ఒకసారి జూమ్ చేసి చూస్తాం. కనిపిస్తుంది ఇక్కడ డ్రాప్ డౌన్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇంకా ఫార్మాట్స్ వస్తాయి. 1 తర్వాత బ్రాకెట్ క్లోజ్ ఉండి రోమన్ లెటర్స్ ABCD, స్మాల్ ABCD. ఓకే, ABCD తీసుకుని యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఈ కమాండ్ పక్కకి చిన్న డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే మనకు వస్తాయి ఆప్షన్స్. క్యాపిటల్ ABCD, అయితే 1 బ్రాకెట్ ఓపెన్లో, బ్రాకెట్ క్లోజ్లో.
సో బుల్లెట్స్ కూడా అంతే. ఓకే, నేను మానిటర్ సెలెక్ట్ చేసుకొని నాకు బుల్లెట్ కమాండ్ పక్కకు చిన్న డ్రాప్ డౌన్ ఉంది, క్లిక్ చేస్తే బుల్లెట్ మోడల్స్ వచ్చింది. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సింబల్ ఆరో సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఓకే, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్. ఓకే, ఇప్పుడు అన్షో ప్రాక్టీస్ చేయి. అన్షో ఓకే, పెట్టుకున్న దాన్ని మనం బుల్లెట్స్ దీనికి నెంబర్ యాడ్ చేయాలి ముందట. దానికోసం ఇక్కడ ఉంటుంది ఒకటి, ఇంకోండి దీన్ని అప్లికేషన్ ఫస్ట్ ఏం కావాలో దేనికి కావాలో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. ముందట వచ్చేస్తుంది. ఇలా వేరే వేరే స్టైల్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ దాని పక్కనే ఇంకోటి ఉంటుంది, దాంట్లో వేరే వేరే స్టైల్స్ ఉంటాయి. ఏం కావాలో అది మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికేమో మనం నెంబరింగ్ కూడా. ఓకే, నెంబరింగ్ దాని పక్కనే 1 2 3 అని రాసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. దీంట్లో కూడా వేరే వేరే స్టైల్స్ ఉంటాయి, లైక్ దిస్. ఏమైనా మీ ఇష్టమైంది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రోమన్ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నా, చూడండి. Thank you for watching. We appreciate your support. Please consider subscribing.